మే 2026లో 100 రోజుల ఆయుష్మాన్ విద్యార్థి కవరేజ్ మిషన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? నాగాలాండ్. విద్యార్థుల్లో ఆరోగ్య కవరేజీని విస్తరించడానికి నాగాలాండ్ 100 రోజుల ఆయుష్మాన్ విద్యార్థి కవరేజ్ మిషన్ను ప్రారంభించింది. జిల్లా యంత్రాంగాల సహకారంతో నాగాలాండ్ ఆరోగ్య పరిరక్షణ సంఘం నాయకత్వంలో ఈ మిషన్ మే నుంచి ఆగస్టు వరకు కొనసాగుతుంది. సార్వత్రిక నమోదు మరియు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సదుపాయం ద్వారా విద్యార్థుల ఆరోగ్య భద్రతను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. నిసార్ అనేది ఇస్రో మరియు ఏ సంస్థ యొక్క సంయుక్త మిషన్. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా. మెక్సికో సిటీలో అధికంగా భూగర్భ జలాలను తోడటం వలన భూమి యొక్క వేగంగా కుంగిపోవడాన్ని నిసార్ ఉపగ్రహం గుర్తించింది. నిసార్ అనగా నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఇది నాసా మరియు ఇస్రోల మధ్య మొట్టమొదటి ఉమ్మడి భూ పరిశీలన మిషన్. దీనిని జిఎస్ఎల్వి F-16 ప్రయోగ వాహనం ద్వారా సూర్య సమకాలీన ధ్రువ కక్షలోకి ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహం యొక్క మిషన్ జీవితకాలం 5 సంవత్సరాలు. ప్రపంచ వలసల నివేదిక 2026ను ఏ సంస్థ విడుదల చేసింది? అంతర్జాతీయ వలసల సంస్థ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్. అంతర్జాతీయ వలసల సంస్థ ప్రపంచ వలసల నివేదిక 2026ను విడుదల చేసింది. 2024 మధ్య నాటికి సుమారు 304 మిలియన్ల మంది ప్రజలు తాము పుట్టిన దేశానికి వెలుపల నివసిస్తున్నారు. సుమారు 11 మిలియన్ల వలసలదారులతో మెక్సికో యునైటెడ్ స్టేట్స్ కారిడార్ ప్రపంచంలోనే అతిపెద్ద వలసల కారిడార్గా నిలిచింది. ఇక భారతదేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కారిడార్ ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో నిలిచింది. యుఏఈలో 8 మిలియన్లకు పైగా వలసలదారులు నివసిస్తున్నారు. వీరిలో 3 మిలియన్లకు పైగా భారతీయులు అతిపెద్ద జాతీయ సమూహంగా ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన క్యాచ్ ది రెయిన్ 2026 ప్రచార కార్యక్రమం కింద ప్రారంభించిన మస్కట్ పేరు ఏమిటి? నీరా. వర్షపు నీటి సేకరణ మరియు నీటి సంరక్షణను ప్రోత్సహించడానికి ఢిల్లీ క్యాచ్ ది రెయిన్ 2026 ప్రచారాన్ని ప్రారంభించింది. పౌరుల్లో సుస్థిర నీటి నిర్వహణపై అవగాహన కల్పించడానికి ఈ ప్రచార చిహ్నం నీరాను ఆవిష్కరించారు. భూగర్భ జలాల పునరుద్ధరణను మెరుగుపరచడం మరియు వర్షపు నీరు పడిన చోటే దానిని నిల్వ చేయడాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ CBFC చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? శశిశేఖర్ వెంపటి. భారత ప్రభుత్వం ఇటీవల శశిశేఖర్ వెంపటిని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్పర్సన్గా నియమించింది. ఈ నియామకాన్ని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ 2026 మే 6న నోటిఫై చేసింది. ఆయన బాధ్యతలు సేకరించిన తేదీ నుంచి 3 సంవత్సరాల పాటు CBFC చైర్పర్సన్గా పనిచేస్తారు. ప్రసార భారతి చైర్మన్గా నియమితులైన తర్వాత ప్రసూన్ జోషి ఈ పదవి నుంచి వదిలిగారు. శశిశేఖర్ వెంపటికి మీడియా, ప్రసార రంగం మరియు ప్రజా సంబంధాల రంగాల్లో విస్తృతమైన అనుభవం ఉంది. అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ IBCA సమ్మిట్ 2026కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? భారతదేశం. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఇటీవల న్యూఢిల్లీలో జరగనున్న 1వ అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ సమ్మిట్ 2026 కోసం వెబ్సైట్ మరియు లోగోను ప్రారంభించారు. అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది భారతదేశంలో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక అంతర్ప్రభుత్వ సంస్థ. ఇది సింహం, పులి, చిరుత, మంచు చిరుత, చీతా, జాగ్వార్ మరియు ప్యూమా వంటి
7 పెద్ద పిల్లి జాతుల సంరక్షణ కోసం పనిచేస్తుంది. భారతదేశం 2026 జూన్ 1న న్యూఢిల్లీలో మొదటి ఇప్సా సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమ్మిట్ పెద్ద పిల్లులను కాపాడండి, మానవాళిని కాపాడండి, పర్యావరణ వ్యవస్థను కాపాడండి అనే ఇతివృత్తంతో నిర్వహించబడుతుంది. శిలాజ ఇంధనాల నుంచి దూరంగా మారడంపై జరిగిన మొదటి అంతర్జాతీయ సదస్సుకు కొలంబియా మరియు ఏ దేశం సహా ఆతిథ్యం ఇచ్చాయి? నెదర్లాండ్స్. శిలాజ ఇంధనాల నుంచి దూరంగా మారడంపై జరిగిన మొదటి అంతర్జాతీయ సదస్సు కోసం 50కి పైగా దేశాల ప్రతినిధులు శాంటా మాటాలో సమావేశమయ్యారు. ఈ సదస్సుకు కొలంబియా మరియు నెదర్లాండ్స్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. పాల్గొన్న దేశాలు ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి అనగా జీడిపిలో దాదాపు 50% వాటాను కలిగి ఉన్నాయి. శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధన వ్యవస్థల వైపు మారడానికి ఆచరణాత్మక జాతీయ మరియు అంతర్జాతీయ మార్గసూచికలను రూపొందించడమే దీని యొక్క లక్ష్యం. వినూత్న రోడ్ బ్లాక్ ప్రాజెక్టు కోసం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా ఏ సంస్థలు గుర్తింపు పొందాయి? సిఎస్ఐఆర్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. వాడుక ముగిసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేసిన టెక్నికల్ టెక్స్టైల్ జియోసెల్స్ను ఉపయోగించి మొట్టమొదటి రోడ్ బ్లాక్ విభాగాన్ని నిర్మించినందుకు సిఎస్ఐఆర్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించాయి. సుస్థిర రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నిర్వహించడానికి కష్టంగా ఉండే ప్లాస్టిక్ వ్యర్థాలను శాస్త్రీయంగా ఉపయోగించవచ్చని ఈ ప్రాజెక్టు నిరూపించింది. గ్లోబల్ మీథేన్ ట్రాకర్ 2026 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? అంతర్జాతీయ ఇంధన సంస్థ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ విడుదల చేసిన గ్లోబల్ మీథేన్ ట్రాకర్ 2026 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బొగ్గు గనుల నుంచి అత్యధిక మీథేన్ ఉద్గారాలను విడుదల చేసే దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. 2025లో భారతదేశం బొగ్గు గనుల నుంచి సుమారు 2.2 మిలియన్ టన్నుల మీథేనును విడుదల చేసింది. పారిశ్రామిక విప్లవం నుంచి భూతాపంలో 20-30% వాటాకు కారణమైన మీథేన్ ఒక శక్తివంతమైన గ్రీన్ హౌస్ వాయువు. ఉడ్గమ్ పోర్టల్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బిఐ. మరణించిన ఖాతాదారుల నిధులను వారి చట్టపరమైన వారసులు గుర్తించడంలో సహాయపడటానికి 30 బ్యాంకులను ఉడ్గమ్ పోర్టల్లో అనుసంధానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ ఉడ్గమ్ అనగా అన్క్లైమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ మరియు ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఒక ఆన్లైన్ పోర్టల్. ప్రసార భారతి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ప్రసూన్ జోషి. ప్రసూన్ జోషి ప్రసార భారతి చైర్మన్గా నియమితులయ్యారు. ప్రసార భారతి అనేది సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారతదేశపు స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ ప్రసార సంస్థ. ఇది 1990 ప్రసార భారతి అనగా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చట్టం కింద స్థాపించబడింది మరియు 1997లో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రసార భారతిలో ఆల్ ఇండియా రేడియో మరియు దూరదర్శన్ అనే 2 ప్రధాన విభాగాలు ఉన్నాయి. మీథేన్ హెచ్చరిక మరియు ప్రతిస్పందన వ్యవస్థ మార్స్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, యుఎన్ఈపి. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం యొక్క అంతర్జాతీయ మీథేన్ ఉద్గారాల అబ్జర్వేటరీ బొగ్గు గనులు మరియు
వ్యర్థాల కేంద్రాలను కూడా చేర్చడానికి మీథేన్ హెచ్చరిక మరియు ప్రతిస్పందన వ్యవస్థ మార్స్ విస్తరణను ప్రకటించింది. ఈ మార్స్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి బహిరంగ ప్రపంచవ్యాప్త ఉపగ్రహ ఆధారిత మీథేన్ గుర్తింపు మరియు నోటిఫికేషన్ వ్యవస్థ. దీనిని యుఎన్ఈపి యొక్క అంతర్జాతీయ మీథేన్ ఉద్గారాల అబ్జర్వేటరీ ప్రారంభించింది. ఈ వ్యవస్థను 2022లో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనగా COP27లో ప్రకటించి 2023లో ఒక పైలట్ దశలోకి ప్రవేశపెట్టారు. ఏ మంత్రిత్వ శాఖ అసంఘటిత రంగ సంస్థల వార్షిక సర్వే 2026 నివేదికను విడుదల చేసింది. గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నమోదు కాని రంగ సంస్థల వార్షిక సర్వే 2025 నివేదికను విడుదల చేసింది. నమోదు కాని వ్యవసాయేతర రంగంలోని సంస్థల సంఖ్య 2023-24లో 7.34 కోట్ల నుంచి 2025 నాటికి 7.92 కోట్లకు పెరిగింది. సంస్థల వృద్ధిలో ఇతర సేవలు రంగం అత్యధిక వృద్ధిని నమోదు చేయగా ఆ తర్వాతి స్థానాల్లో తయారీ మరియు వాణిజ్య రంగాలు ఉన్నాయి. ఈ రంగంలోని మొత్తం ఉపాధిలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ వాటా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు మహారాష్ట్రలదే. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్పై సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. న్యూరల్ ఫ్రాంటియర్స్ విస్తరణ అండ్ దాని వ్యూహాత్మక ప్రభావాలు అనే శీర్షికతో బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్పై జరిగిన సదస్సును న్యూఢిల్లీలో అనిల్ చౌహాన్ ప్రారంభించారు. దీనిని హెడ్ క్వార్టర్స్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ మరియు సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ సంయుక్తంగా నిర్వహించాయి. స్వస్థ్ భారత్ పోర్టల్ ఏ శిఖరాగ్ర సమావేశంలో ప్రారంభించబడింది? 10వ జాతీయ ఆవిష్కరణ మరియు సమ్మిళిత సదస్సులో. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఇటీవల జరిగిన 10వ జాతీయ ఆవిష్కరణ మరియు సమ్మిళిత సదస్సులో స్వస్థ్ భారత్ పోర్టల్ను ప్రారంభించారు. భారతదేశంలో ఒక సమీకృత, సమర్థవంతమైన మరియు విస్తరించదగిన డిజిటల్ ప్రజారోగ్య వ్యవస్థను సృష్టించడమే ఈ పోర్టల్ యొక్క లక్ష్యం. స్వస్థ భారత్ పోర్టల్ వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల మధ్య పరస్పర అనుసంధానాన్ని నిర్ధారించడానికి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఆధారిత సమాఖ్య నిర్మాణాన్ని ఉపయోగించి ఒక అగ్రిగేటర్ ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది.